ధనుష్, నాగార్జున హీరోలుగా రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేరా శేఖర్ కమ్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని సునీల్ నారాయణ్, పుష్కర్ రామ్మోహన్ రావు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన లీడ్ రోల్స్ తో సహా రష్మిక మందన పాత్రని పరిచయం చేసిన పోస్టర్లు, క్లిప్స్ హ్యూజ్ రెస్పాన్స్ లో రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ధనుష్, నాగార్జునలో ఒకే పోస్టర్ ద్వారా చూపిస్తూ వదిలిన పోస్టర్ కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఆయన రెడీ చేసినట్టుగా సమాచారం. దాంట్లో భాగంగా దసరా పండగకు కుబేరా మూవీ నుండి మొదటి పాటను విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ పాటలో నాగార్జునతో పాటు ధనుష్ కూడా కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ పాటతో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులను శరవేగంగా జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఇందులో జిమ్ సర్బ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినిమాస్ LLP అమికోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సునీల్ నారాయణ్, పుష్కర్ రామ్మోహన్ రావు అత్యంత భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషలో మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ గా రూపొందుతుంది. అద్భుతమైన స్టార్ కాస్ట్, టాప్ నాచ్ టెక్నికల్ టీమ్ తో శేఖర్ కమల కుబేరా హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. హై బడ్జెట్ సోషల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదివరకు ఎన్నడూ చేయని క్యారెక్టర్లో కనిపిస్తున్నారు ధనుష్. ఇందులో ధనుష్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇంతలోపే ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ తెగ చక్కర్లు కొడుతుంది. కుబేర సినిమాలో ధనుష్ మొదటి నుండి చాలా ధనవంతుడిగా పెరుగుతాడు. ఇక ధనం బాగా ఉండటం వల్ల ఆయనకు అహం బాగా పెరిగిపోయి మనిషికి విలువ ఇవ్వకుండా ఉంటాడు. ఇక అలా డబ్బు బాగా ఉండటం వల్ల మనిషికి విలువనివ్వకుండా ఉన్న ఆయన డబ్బు అమాంతం ఒక్కసారిగా పోతుంది. దాంతో ఆయన దిక్కులేని స్థితికి వచ్చేస్తాడు. ఇక అలాంటి సమయంలోనే నాగార్జున అతనికి ఎదురుపడతాడు. ఎదురుపడిన నాగార్జున అసలు డబ్బెందుకు ఉండాలి, మనిషి ఎలా ప్రవర్తించాల్సి, డబ్బున్నా లేకపోయినా మనిషి తన విలువను ఏమాత్రం మర్చిపోకూడదు అని అతనికి చెప్పడం. ఆ తర్వాత ధనుష్ డబ్బు ముఖ్యం కాదు, మనిషికి విలువను ఇవ్వటం ఎంతో ముఖ్యం అనే దానిని తెలుసుకుని ఎలా మారాడు అనేది ఈ సినిమా కథ అని ప్రస్తుతం ఓ కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కి టిక్ అవుతుంది.